కర్ణుడి కాలం నుంచి జరుగుతున్న కథే కదమ్మా ఇది. కానీ కుంతిని కులకాంత కాదనగలమా బాబు? మీ నాన్నగారు నాకు అంత స్థానమే ఇచ్చారు. ఒక్కసారి చేయి పట్టుకుని తోడే నిలిచాక ఏ పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టలేదు. ఆ రోజుల్లో నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని, ఎక్స్ట్రాని. అప్పుడు ఆయనే కనుక నా జీవితంలో ప్రవేశించకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేదో తలుచుకుంటే ఇప్పటికీ ఉణుకు పుడుతుంది. ఇప్పుడు గుర్తొస్తుందమ్మా, గుర్తొస్తుంది. నలుగురిలోకి రాకుండా 4 గోడల మధ్య ఎందుకు నువ్వు మగ్గిపోయేదానివో, ఆ మనిషి ఎందుకు చుట్టపు చూపులాగా వచ్చిపోయేవాడు, నా స్కూల్ రిపోర్టు మీద సావిత్రి ఆనందరావు అని రాస్తున్నప్పుడు ఎందుకు నీ చేతులు వణికేయో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గుంపులో నువ్వు ఉండే సినిమా సెట్ కాదు. నీ చెయ్యి పుచ్చుకుని తోడుంటానన్న మనిషి నీకు భార్య హోదా, అంతస్తు కూడా ఇవ్వాలి. ఆ హోదా నీకు నేనిప్పిస్తానమ్మా, నేనిప్పిస్తాను. మీతో మాట్లాడాలి. ఓసారి వస్తారా? మీరిప్పుడు నాతో రావాలి. ఎక్కడికి? ఇంటికి. నీకేమైనా మర్చిపోయిందా? ఇంకా కొన్ని రోజుల దాకా నేను ఎక్కడికి రాకూడదని తెలీదు? అదంతా నాకు తెలీదు. మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికే వచ్చాను. మీరు నాతో వచ్చి తీరాలి. అసలు సంగతి ఏమిటో చెప్పు. మా అమ్మని మీరు పెళ్లి చేసుకోవాలి. వాట్ నాన్ సెన్స్! మా అమ్మకు 24 గంటలు కాలేదు, ఇల్లంతా ఇలా ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తెలిసా మాట్లాడుతున్నావా? అదంతా నాకు అనవసరం. మా అమ్మ మీ భార్య హోదాలో తలెత్తుకు తిరగాలి. అదే నాకు కావాల్సింది. రబీష్! సురేష్, వీడికి పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడు. బయటికి తీసుకెళ్ళు. ముందు నా మాటకు సమాధానం చెప్పండి. ఏమిటి? మీకు తల కొడుకు పెట్టే హక్కు మీ పెద్ద కొడుకుగా నాకు ఉందా లేదా? నో, ఆ హక్కు నీకు లేదు. ఆ విషయం ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవడం మంచిది. ఏ? ఎందుకని లేదు? ఆ హక్కు నా సొంత కొడుకు సురేష్కి మాత్రమే ఉంది. వాడే నా తల కొడుకు పెట్టాలి. అలాగా? కొడుకుల్లో కూడా సొంతం పరాయి ఉంటారని ఇప్పుడు మీరు చెబితే తెలిసింది. మీరు చేసిన పాపం నాకెంత శాపమో కూడా తెలిసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షణం నుంచి ఆనందరావు పేరు ఇంట్లో వినిపించకూడదు, కనిపించకూడదు. రవి, ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేసిన పని? వాళ్ళు కనిపించేసావా? వాళ్ళు కనిపించేసావా? ఒకనాడు ఈ పేరు వినిపించబట్టే, ఈ మనిషి కనిపించబట్టే ఈ సావిత్రి ఇంకా బ్రతికుందిరా. ఈయనే కనుక లేకపోతే ఈ అమ్మ ఉండేది కాదు, నువ్వు ఉండేవాడివి కాదు. నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. మాదొక పల్లెటూరు. అక్కడ బ్రతకలేక బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఏ పని దొరకలేదు. చివరికి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తే 25-30 రూపాయలు ఇస్తారని తెలిసింది. అది తెలిసి స్టూడియోకి వెళ్ళాను. నమస్కారం అండి. మీ జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చారా? సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. కెమెరామెన్ వచ్చారా? నేను అక్కడ ఉంటాను. అంతా రెడీ అయిన తర్వాత పిలు. సావిత్రి, నా మాట విను. ఇట్ట అయితే పైకి రావు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే ఒక్కసారి అంతే. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అందరినీ పిలిచి గొడవ చేస్తాను. ఎంత పొగరే నీకు! పెద్ద పతివ్రతనే పోసుకొడతావా? వేషాలు ఇప్పిస్తాను తీసుకొచ్చి తరఫు పని చేస్తావా? కూతురు చేదో చెల్లెలు చేదో చేంజ్ రాపాలు డాఫర్ అదవా. ఇవాళ ఎంత చూస్తాం? ఏంటి ఇంకా నిలబడ్డారు? వీడి సంగతి ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర తెలుసుకోవాలి. అందాక షూటింగ్ లేదు, గీటింగ్ లేదు. సార్ సార్ సార్, సెట్ లో దెబ్బలు ఆడుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులు గొడవ పడుతున్నారు సార్. అలాగా? ఆగండి. ఏమిటి? ఏం జరిగింది ఏంటండి? వీడి అమ్మాయిని పట్టుకుని రాత్రి రమ్మంటున్నాడు. సార్, మేము ఎంత జూనియర్ ఆర్టిస్టులైనా నీతి జాతి లేని వాళ్ళం కాదండి. సార్, మీకుంటే లోఫర్ గారు తప్పితే మరెవరో దొరకలేదండి సార్.
మీకు వీడు కావాలో మేం కావాలో తేల్చుకోండి. అంతవరకు మేము షూటింగ్ చెయ్యం. ఏరా వీళ్ళు చెప్పేది నిజానా? మాట్లాడారా? ఇలాంటి విషయాలు స్టూడియో కాంపౌండ్ లో జరగడానికి వీల్లేదు. ప్రత్యేకించి నా సెట్లో జరగడానికి నేను అసలు ఒప్పుకోను. ఒకసారి ఆర్టిస్ట్ సెట్లోకి వస్తే వాళ్ళ మంచి చెడ్ల బాధ్యత డైరెక్టర్ గా నాది. పో బయటికి, బయటికి పో. ఈ సినిమాకే కాదు, నేను డైరెక్ట్ చేసే ఏ సినిమాకి నువ్వు పనిచేయడానికి వీల్లేదు. ఓకేనా? లోపలికి పదండి. ఇట్స్ ఆల్ రైట్. అపారా, అమ్మాయి నా ఆఫీస్ గదిలో కూర్చోమను. మాట్లాడదాం. రండిమ్మా. సాయంత్రం దాకా ఆయన ఆఫీసులో అలాగే కూర్చున్నాను. అక్కడ పలకరించిన వాళ్ళు లేరు, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ వాతావరణంలో ఉంటే మానాభిమానాలు పోగొట్టుకుని బ్రతకాలి, లేదా డబ్బు లేక పస్తులుండి చావాలి. అందుకని నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోదామని బయలుదేరాను. ఎంత పొగర నీకు? 10 మంది ముందు నన్ను కొడతావా? నా నోటికాడు కూడి తీస్తావా? నీ అవ్వ ఇంతవరకు నన్ను ఎదిరించి ఎప్పుడూ బతకలేదే. నిన్న సింహాద్రి గారి పక్కలో పడేసి ఎంతకింత వసూలు చేస్తారా? ఇప్పుడు ఎవడు కాపాడుతాడే నిన్ను? నువ్వా? నిన్న ఆఫీస్ రూమ్ లో కూర్చోమన్నా. షూటింగ్ హడావుల్లో నీ సంగతే మర్చిపోయాను. వేధవాలు కాపు కాసి కూర్చున్నారు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఈ సినిమాలు వద్దండి. మీకు పుణ్యం ఉంటుంది, నాకు ఎక్కడన్నా చూపించండి. నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదండి. సరే, ఏడో బొగ్లే. నీకెవరు లేరా? సరే, నీకేం భయం లేదు, పద. నా కథ విని నా కన్నీరు చూసి ఆయన కరిగిపోయారు. ఆయనకి నేను వదిలించుకోలేని గుదిబండలా తయారయ్యాను. నాలా బ్రతుకు తెరువు కోసం వచ్చి ఏ ఆధారం లేక ఎంతో మంది శీలా నమ్ముకునే పరిస్థితిలో బ్రతుకుతున్నారు. ఆ యమ కూపంలో పడకుండా మీ నాన్నే కనుక నన్ను కాపాడకపోతే శీలాని పని పెట్టుకుని బ్రతకడమో లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో జరుగుండేది. ఇప్పుడు చెప్పరా, ఆయన దుర్మార్గులా? నాకు ద్రోహం చేశారా? ఆయన కేవలం నాకు భర్తే కాదురా, నా పాలిట దేవుడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా దేవుణ్ణి మాత్రం తిట్టద్దు, కించపరచొద్దు. ఇదొక్కటేరా నేను కోరుకునేది. నేను ఒక అనామకుణ్ణి. నాకు ఊరు పేరు తెలీదు. నేను ఎవరికి పుట్టానో చెప్పుకోలేను. ఐఎమ్ ఏ బాస్టర్డ్. రవి, నీ బాధను చూసి నీ మీద నీకే జాలేస్తోంది. అది నీకు వెటకారంగా ఉంది. ముష్టివాడు తన కష్టాల్ని చెప్పుకొని బెచ్చం అడుక్కున్నట్టు నువ్వు అడుక్కుంటున్నావు ఇంకోళ్ళ సానుభూతిని. యునో, యు జస్ట్ బెగింగ్ ఫర్ పిటీ. బట్ నా కష్టాల గురించి చెప్పడం మొదలు పెడితే దానికి అంతంటూ ఉండదు. ఈ క్షణం వరకు నేను ఎవరి దయాధర్మాల మీద బ్రతుకుతున్నాను. హాస్టల్ నుంచి పొమ్మంటే ఈ విశాల ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి అంగుళం చోటు కూడా లేదు. అయినా దాని గురించి నేనెప్పుడు ఆలోచించను, భయపడను. రవి, చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకటిని తరిమేసేందుకు ఓ చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేయాలి. చేదు నిజాన్ని తీయగా చెప్పావు. ఎంతో ఆత్మీయంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చెప్పగలరు? రజని, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న మనిషివి నువ్వు ఒకదానివే. థ్యాంక్ యూ రజని.